అన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ వాళ్ళు చెప్పడం మనం కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. కానీ రాష్ట్రంలో విశ్వసనీయత, మాట తప్పడం, మడమ తిప్పడం అనే పదాలు మనం చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ ఫ్యామిలీ దగ్గర నుండి మాట తప్పడం, మాట తిప్పడు మా అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ వాళ్ళు చెప్పడం మనం కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. కానీ ఈరోజు రాజధాని విషయంలోన జగన్మోహన్ రెడ్డి ఊసరి వెళ్ళి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఆ విధంగా ఆయన రాజధాని విషయంలో పదే పదే మార్చడం వెనుక ఉన్నటువంటి ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా విశ్వసనీయతగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి స్థిరీకరణ చేసి చూపించాలనే ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలా ఇవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. అయ్యా జగన్ గారు, మీరు రాజధాని విషయంలోన 2014-19 అంటే మా ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు పాదయాత్ర సాక్షిగా మీరు ఏం చెప్పారు? అమరావతి రాజధాని, నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను, రైతులకు సపోర్ట్గా ఉంటాను, ఎందుకంటే నా ఇల్లే తాడేపల్లిలో ఉందని చెప్పి సాక్షాత్ మీరు చెప్పడం మర్చిపోయారా? 2014-19 అయిపోయిన తర్వాత 2019లో 24 నుండి మీ గవర్నమెంట్లోన సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మీరు మాట మార్చిన తీరు ఏ విధంగా ఉందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. 3 రాజధానులు అని చెప్పిన వ్యక్తి మీరు. ఒకప్పుడు అమరావతికి జై కొట్టిన వ్యక్తి మాట తప్పి మడమ తిప్పి 3 రాజధానులుగా 2019 నుంచి 24 కాలం వరకు రాజధానుల్ని మీరు డీకోడ్ చేస్తూ వచ్చారు. వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, గుంటూరు అన్నారు. ఈ 3 కూడా న్యాయ, శాసన, అదేవిధంగా పరిపాలన రాజధానులు అని చెప్పారు. కానీ మీరు చేసింది ఏంటి? 2019-24 కాలంలో ఏ ఒక్క చోట కానీ 3 రాజధానులు చెప్పిన ఏ ఒక్క చోట కానీ మీరు కేవలం ఒక తట్ట ఇసుక కానీ వేయలేదు, ఒక సిమెంట్ బస్తా కానీ వేయలేదు, ఏ నిర్మాణం చేపట్టలేదు. చేపట్టకపోగా మీరు సొంతంగా ఒక ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. అది దాదాపుగా 450 కోట్లతో రిషికొండలోన మీ సొంతంగా ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నిజంగా ప్రజలని ఏ విధంగా మోసం చేయాలో మిమ్మల్ని చూసినట్టుగా ఇంకెవ్వరికి మోసం చేసే విధానం కూడా తెలియదు. మీరు చెప్పినటువంటి అబద్ధాలు, మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు నిజంగా అంటే నిజాలు కూడా భయపడి వెనక్కి పారిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం మీకు మీరే సాటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 2019-24లో 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 2024లో అమరావతి వద్దు, 3 రాజధానులు వద్దు, మావిగన్ అని చెప్పి ఒకటి మీరే క్రియేట్ చేశారు. మావిగన్ గన్ ఉంది కదా, జగన్ గన్ సరిపోతుంది అని చెప్పారు. అంటే మళ్ళీ 3వసారి మాట తప్పడం, మడమ తిప్పడం. మచిలీపట్నం, గుంటూరు, అదేవిధంగా విజయవాడ మధ్యలోన రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి మొన్న మీరు మాట్లాడిన తీరు ప్రజలందరూ చూశారు. మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి. తర్వాత నిన్న ఏమన్నారు? లేదు నేను మావిగన్ అనలేదు, మళ్ళీ విజయవాడే క్యాపిటల్ అని చెప్పారు. ఎన్నిసార్లు మాట మారుస్తారు, ఎన్నిసార్లు మడమ తిప్పుతారు. ఊసర వెళ్ళి కూడా నిన్ను చూసి భయపడి పారిపోయే స్థితికి వచ్చింది ఈరోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు ఈ రాజధాని విషయంలోన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాజధాని అనేది పార్లమెంట్ సాక్షిగా ఈరోజు దానికి శంకుస్థాపన అన్ని రకాలుగా ఏర్పడింది. ఈరోజు పార్లమెంట్లోన తీర్మానం జరిగింది.
పార్లమెంటు సాక్షిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన అంత పగబట్టారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే మీకు అంత చులకనా? ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అంత చులకనా? అట్లాంటప్పుడు మీరు రాజకీయాలు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు? మా నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మా కార్మికుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మా మహిళల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రాజధాని విషయంలో పదే పదే మాట మార్చడం వెనుక మీ మానసిక స్థితిని ఒక్కసారి సరిచూసుకోండి. ఒక పిచ్చని చేతులకు రాయిస్తే అది ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు. అట్లా 5 సంవత్సరాలు మీకు పట్టం కట్టిన పాపానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు రాజధాని రాజధాని అని చెప్పి పక్కన వాళ్ళు హేళన చేస్తున్నా నిజంగా బాధపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధానిగా భావించి అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. దాన్ని మీరు ఏ విధంగా అయినా సరే చెడుపుగొట్టాలి, నిర్మాణాలని ఆపాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున పేరు వస్తే ఎట్లా అనే ఉద్దేశంతోన ఈరోజు మీరు ఆ అమరావతి పనులను ఆపడానికి ఇన్ని ఊసరు వెళ్ళి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తించుకోండి, జగన్ గారి మాటల్లోన విశ్వసనీయత, మాట తప్పడం మడమ తిప్పడం, అదేవిధంగా ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అతనుకు కావాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కేవలం అధికారం మాత్రమే. ప్రజల కోసం అభివృద్ధి అవసరం లేదు, ప్రజల కోసం సంక్షేమం అవసరం లేదు. ఆయన అధికారంలోకి రావాలి, ఆయన దండుకోవాలి, ఆయన ఆస్తులు పెరగాలి, ఆయన పేటీఎం బ్యాచ్ ప్రజలపైన పగ తీర్చుకోవాలి, పోలీసులతోన ప్రజలందరినీ సర్వనాశనం చేయాలి. ఇదే లక్ష్యంతోన ఆయన ఉన్నారు. అమరావతిని పలకడానికి ఆయన ఇష్టపడకపోవడం నిజంగా దేవతల రాజధాని అమరావతి. మళ్ళీ ఇంకా ఆయన దేవతలకు ఆపోజిట్ ఎవరున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా జగన్ గారి మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకొని ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల రూపంలో ఎన్నో వేల కోట్లు తీసుకొస్తున్నారు. ఈరోజు రాయలసీమ డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ కోస్తాంధ్ర డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందడం కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలన్నా ఖచ్చితంగా జగన్ గారి మానసిక స్థితిని మరొక్కసారి చూడాలి. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా పరిపాలన చేస్తుందో మనమందరం కూడా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే పరిపాలన దక్షకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా నిర్మాణాలు చేపడుతున్నారు, పెట్టుబడుల్లో ఆశించడంలో ముందున్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలో 100% పెట్టుబడులు వస్తే దాంట్లో 25% పెట్టుబడులు మన కేవలం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. మొన్ననే జొన్నగిరిలోన గోల్డ్ కంపెనీ ప్రారంభోత్సవం జరిపారు. ఈ విధంగా చూసుకుంటే రోజుకొక చోట రోజుకొక జిల్లాలోన అనేక కంపెనీలను తీసుకురావడం, నిర్మాణాలను చేపట్టడం, ప్రారంభోత్సవం చేపట్టడం, శంకుస్థాపన చేపట్టడం వల్ల మన నిరుద్యోగ యువతకు అనేక లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించబడతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ గారి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్ గారు మళ్ళీ ఆయన వస్తే ఆయన మానసిక స్థితి వలన ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో మరొక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.